మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. కీర్తన గ్రంథము 46వ కీర్తన 10వ వచనము. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. సామ్ 46:10. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం యొక్క కొనసాగింపు మనం చూచినట్లయితే, అన్ని జనులలోనూ భూమి మీద కూడా నేను మహోన్నతుడైన దేవుడిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనతో చెబుతున్న మాట, ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి అని మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుణ్ణి దేవుడిగా మనం గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుణ్ణి మనం చాలా తక్కువగా చూస్తున్నాం. దేవుని యొక్క స్థాయిని చాలా తక్కువగా మనం మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూచి, కొన్ని వ్యాధులు, బలహీనతలు, ప్రతికూలమైన పరిస్థితులు మనం గమనించి మనము దేవుని యొక్క స్థాయిని కూడా మర్చిపోతున్నాం. దేవుడి కార్యము చేయగలడు, కానీ దేవుడు చేయలేడేమో అని అనుకుంటూ ఉన్నాం. అందుకని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఊరుకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం బాగా సూట్ అయ్యే సందర్భం మనందరికీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా సనగటం మొదలుపెట్టారు. వారు మోషే మీద తిరగబాటం మొదలుపెట్టారు. కానీ మోషే అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, దేవుడు మీ పక్షమున కార్యము చేస్తాడు అని మోషే మాట్లాడుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంతో దిగులుతో ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. మేము ఐగుప్తులో ఉంటే బాగుండు కదా అని వారు అనుకున్నారు. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఊరుకునుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి అని దేవుడు పలుకుతున్నట్లుగా దేవుడు అక్కడ కార్యాలు జరిగించారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. ఆరిన నేల దేవుడు తన ప్రజలను నడిపించారు. దేవుడు అందరికీ వారిని చేర్చారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, నీవు ఎదుర్కొన్న ప్రతి వ్యాధి, కష్టము, కన్నీరు, శోధన, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, అవి నిన్నేమీ చేయలేవని ఈరోజు నువ్వు గ్రహించాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, బీ స్టిల్, ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని మీరు తెలుసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు ఏం చేయగలడు నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు ఎలాంటి కార్యాలు చేయగల సమర్థుడు నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు గ్రహిస్తే నువ్వు అద్భుతాలు చూస్తావు. నువ్వు గ్రహించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా మౌనంగా ఉందాం. దేవుడు చేసే కార్యాలు మనము అనుభవిద్దాం. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి, వాగ్దానం మా జీవితంలో నెరవేర్చే దేవుడివి, స్థిరపరిచే దేవుడివి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని విన్నారో వారందరి జీవితం ఈ వాగ్దానం స్థిరపరిచి, తండ్రి, మీరే గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి మహిమను పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.